హలో 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 ఇది కూడా నిన్ననే మరి గ్రామ ప్రజలు ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सेददातम् श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वादेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु श्रीमहासरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मच्छ्रीधरणपादारविन्दाभ्यां नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः सर्वपुंसां सर्वतो जयमङ्गलो शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नं तदेव लाभावनं चन्द्रवनं तदेव विद्यावनं तदेव वनं तदेव लक्ष्मीवते देवैकं स्मरामि। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्वलयो भूतमधुर्वानीतर्मधर्मः सुभदेन कलकल्याणः यत्र जायते नित्यं प्रजाभितरणं हरौ सर्वदा सर्वकार्येषु नास्ते राममङ्गलो वेदामृतस्थो भगवान् मङ्गलायतनं हरिः रामस्तेजास्तेजागतस्तेजाम्बराभवः येषां वृश्यामो हृदयस्थो जनार्दनः आपदामहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहौ सर्वमङ्गलमाङ्गल्ये द्वे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायण नमोऽस्तुते श्रीलक्ष्मीनारायण మనసులో పెద్దలకు గురువులకు అతిథులకు అందరికి కూడా నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అపవిత్ర పవిత్రో వాదర్వాంగతో వివా యత్మలేత్వం భవీనామదవాగ్యాభ్యంతరశ్రీ పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆచమ్య హస్తం ప్రక్షాళ్య आजम्य हस्तं प्रक्षाल्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविन्दाय नमः। विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः जयेराय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकीर्तनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अध्यक्षराय नमः नारसिंहाय नमः अक्षताय नमः जनार्दनाय नमः उमेन्द्राय नमः हरे नमः कृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः। हे देवो विभारका हे देनामनिरोधेना ब्रह्मकर्मसमारभे ओम भूः ओम भुवः ओम भुवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं ओम दक्षिणेन्द्रियं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भगवद्यो देवतामृतं ब्रह्मभूर्भुवस्सुवरो। అందరూ కూడా మమ అనుకోండి. యజమానస్య ఉపాసనక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థౌ శుభాభ్యాం భయ ముహూర్తే శ్రీ మహాజన్మోజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపదార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖण्डे మేరోహదక్షిణదిగ్భాగే శ్రీశైవస్యవాయువ్య ప్రదేశే కళ్యాణమండపే భగవదేవతావరాంహణ హరిహర గురుజనరసినో వర్తమానం వ్యావహారికచాంద్రమాణేన ప్రభవాదిదశితం సంవత్సరాణాం మధ్యే శ్రీగోభిరామన్వత్సరే ఉత్తరాయణే శిశిరఋతు మాఘమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం మాసః మాసరస్తు
లింగేశ్వర స్వామి నమః సిద్ధి బుద్ధమే సర్వసిద్ధి వినాయక స్వామి నమః నమస్కారాన్ సమర్పయామి శ్రీమాన్ శ్రీమదః ऋतोलगोत्रोद्भवस्य सायकिनामदेवस्य भवत्याः चन्द्रकलानां धर्मपत्नीर्मेस्याः श्रीकान्तराणीनामदेवस्य अक्षराराण्याः ऐश्वर्याराण्याः रामनिर्माणस्य मातुभोरामनामदेवस्य भगवतस्य आयुष्याभिवृद्ध्यर्थम् అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకొని మనమంతా కూడా కొల్లంపల్లి గ్రామం తరపున అందరం కూడా కన్యాదాతలమే ఈరోజు అందరం కూడా మరి దేవుడికి మనం ఎవరము ఏంటి అనేది అన్నీ కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది కావున మన గోత్రము మన పేరు మన ఇంటి పెద్దల పేరు భార్య పేరు పిల్లల పేరు అందరి పేరు కూడా మనసులో ఒకసారి చెప్పుకోండి శ్రీమాన్ గోత్రం పేరు చెప్పుకోండి నామధేయ ఇది పెద్దవాళ్ళ పేరు ధర్మపత్ని సమేత భార్య పేరు సహకుటుంబానాం పిల్లల పేరు కూడా చెప్పుకోండి మరొకసారి శ్రీమాన్ గోత్రం పేరు నామధేయ పేరు ధర్మపత్ని సమేత భార్య పేరు సహకుటుంబానాం పిల్లల పేరు కూడా చెప్పుకొని మనకు భూమి మీద సహజంగా మనం బ్రతకాలంటే మనకేం కావాలి అనేది దేవుడిని కోరుకోవాలి. మనకు అన్నీ ఉన్నాయి కదా, డబ్బు ఉంది కదా అని అనుకుంటే కుదరదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. వ్యవసాయం చేసేటువంటి రైతులకు వ్యవసాయం కావాలి, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకు పై స్థాయి ఉద్యోగాలు కావాలి. అదేవిధంగా అన్ని రంగాల్లో ఏ రంగం వారైతే ఉన్నారో ఆ రంగంలో పై స్థాయికి ఎదగాలి అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. కాబట్టి నేను చెప్పేటటువంటి వాక్యాలన్నీ కూడా మనసులో చెప్పుకోండి. మమ సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ గ్రామే సర్వేషాం భక్తజనానాం నిరోగ శతాయుష్య సుఖజీవన సిద్ధ్యర్థం మమ పుత్రాః పుత్రికాః ఉన్నత విద్యా సద్బుద్ధి ప్రాప్తి ద్వారా అఖండ సరస్వతి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ శత్రుబాధ రుణబాధ నివృత్తి కంఠే దశనాశుల మూలే స్థితో బ్రహ్మావధ్యేమా త్రిగుణాశుల కుక్షోదనాగరాస్తవేదత్వైవాకుంధర హర్కే దోషే ధర్మే దస్తామవే దోర్కే ధర్మణ కళ్ళైతే శాస్త్రమే కదాముదనాశుల ఆగణే రామ పవిత్రే వైహిత్యతే భుక్తే యజ్ఞే వర్ధతే ఆబోధాయ జగోదర్భం విశ్వా భూతాన్యావ ప్రాణావ ఆపప్రతమావో నమావో నమావ సంప్రాణావో విరాణావ స్వరాణావ శ్చందాగస్యావో జియో దేవిష్యావో యోగిష్యావ సత్యమావ సర్వ దేవదానావో భూర్భవస్వరావో గంగే దేవదే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే కావేరి యోదయేంద్రు ఆయాందు శ్రీదేవి పూజార్థందు దక్షేకారక అధర్మతీర్థాన వాక్య కరజోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మాంతి సంప్రోక్ష్య ఓం గణానాన్వా గణపతిం నమామహే కవిం కవీన ఉపమశ్రవస్తము జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణత్వదాన శృణవన్నోదివిశ్రీ దదాదో శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయితం దదాహందిక్య భక్తిపుత్రోద్వాదవేదో అర్పిణ హరిద్రాపదే శ్రీ మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి అగ్ని దేవతరస్మాత్ క్షణ ప్రాణహనో దేహివోరం యోపశ్య వధూరి ఉత్తరం సర్వదే ప్రళయాహార స్వస్తి ఔదమే ప్రాణామదమాప ప్రాణాయేవేన ధారవక్వేదే స్వామి
కూడా మనసులో 16 సార్లు గం గణపతయే నమః, గం గణపతయే నమః. ఓం సూర్యాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భారజాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం మకులాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేమకాయ నమః, ఓం కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం కుమారగణే నమః, ఓం లడ్డకప్రియాయ నమః, ఓం మూషికవాహనాయ నమః, ఓం పార్వతీప్రియంద్రాయ నమః, సిద్ధికృతమేద నరసిద్ధివినాయకస్వామినే నమః, శ్రీమహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపుష్పాక్షతపూజాం సమర్పయామి. బ్రహ్మధ్యనాయోగితప్రియం ప్రహారమంగళం జీవం త్రైలోక్యవిరామః భక్త్యాదీపం ప్రయచ్ఛాదేవాయ పరమాత్మనే రాహిమానకాద్వారాధిక్యోజనమోస్తదే. శ్రీమహాగణాధిపతయే నమః. సుధూపాఘ్రామయామి సాక్షాత్ దీపం నిర్ణయామి. ధూమదీపాంతరం యుద్ధానుమణీయం సమర్పయామి. ప్రోక్ష్యామి హృష్యా Ramai Swaha, Ramai Swaha, Ramai Swaha, Ramai Swaha, Ramai Swaha, Devani Namarkayami, Amruta Vidhanavati, Uttaravodam Namarkayami, Astokshayami, Palokshayami, Punarajmaniyam Namarkayami, Mukhalasaiditam Nuladho, Akshalam Namarkayami, Adhamangalayirajano, Sayankanye Shirajane, ఇప్పటి వరకు కూడా మనము ఈ కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా పూర్తి కావాలి అంటే మనం ఏ శుభ కార్యక్రమం చేసినా కూడా మొట్టమొదటిగా చేయవలసినటువంటి పూజ గణపతి పూజ, గణనాథుడి యొక్క పూజ. మరి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో మొట్టమొదటి ఘట్టం ఈ యొక్క గణనాథుడి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. మరి తదనంతరం శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. మరి మనకు 4 వేదాలు ఉంటాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. మరి ఒక వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణుడు ఒక దగ్గర ఉంటే శక్తి అనేది ఉంటుంది, పవర్ అనేది ఉంటుంది. మరి 4 వేదాలు ఒకే దగ్గర ఉంటే మరీ ఎక్కువగా అంటే బహువుగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది బలం అనేది. మరి అంత శక్తివంతమైనటువంటిదే ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుడు వివాహం చేసుకోబోయేటటువంటి పెళ్లి పీఠ. పీఠకు 4 కాళ్ళు ఉంటాయి కదా, ఆ 4 కాలే 4 వేదములు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఆ 4 వేదాలు ఉండేటటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క కళ్యాణ పీఠకు పీఠ పూజ జరుగుతూ ఉన్నది. అందరూ కూడా ఎవరు కూడా మాట్లాడకూడదండి. ఎందుకంటే ఇందాకనే మనం ప్రారంభించుకునే ముందు మనం చెప్పుకున్నాం, దేవాలయానికి ఎందుకోసం వస్తాం మనం? తెలిసి తెలియక చేసేటటువంటి పాపకర్మలన్నీ కూడా కడుక్కోవడం కోసమే మనం దేవాలయానికి వెళ్తాం. దేవాలయం దగ్గర కూడా వచ్చి మనం పాపం చేస్తే ఇంకేమవుతుంది? ఇక ఎక్కువ రోజులు మనం భూమి మీద ఉన్నాం, వెళ్ళిపోతాం. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి
అందరూ కూడా సైలెంట్ గా ఉండవలసింది, నిశ్శబ్దంగా ఉండవలసిందిగా మనవి. మన యొక్క పీఠ పూజకు పూజ జరుగుతూ ఉన్నది. అందరూ కూడా మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కూర్మాయ నమః, వరాహాయ నమః, అనంతాయ నమః, దిగ్గజేభ్యో నమః, ప్రాగ్వారే ద్వారశ్రీ నమః, ధాత్రే నమః, విధాత్రే నమః, దక్షిణద్వారే ద్వారశ్రీ నమః, చిన్నాయ నమః, ప్రచండాయ నమః, పశ్చిమద్వారే ద్వారశ్రీ నమః, ధియాయ నమః, విజయాయ నమః, ఉత్తరద్వారే ద్వారశ్రీ నమః, బలాయ నమః, ప్రబలాయ నమః, మధ్యే కిరంచీ నమః, మాయాశక్తి నమః, క్రియాశక్తి నమః, దుందుర్గాయ నమః, గంగవతే నమః, క్షేత్రమార్గాయ నమః, తన్మధ్యే శ్వేతపీఠాయ నమః, శ్వేతపీఠమధ్యే కల్మక్షాయ నమః, కల్మక్షస్యాస్తాద్ రక్తసింహాలయాయ నమః, రక్తసింహాలమధ్యే ప్రియన్మూర్ణావేద కాశీ విశ్వేశ్వర స్వామినే నమః, పీఠపూజాం సమర్పయామి. మన మనసే పుష్పముగా భావన చేసి ఆ యొక్క పుష్పములో ఆ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుణ్ణి ఆ పుష్పము మీద కూర్చోబెట్టి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నా ఉన్నట్టుగా మనం మనసులో భావన చేసుకొని ఆ పరమేశ్వరుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఆ తదనంతరం ఆ ఉత్సవమూర్తులు పరమేశ్వరుడిని ఆవాహన చేస్తున్నాం. అందరూ కూడా అయ్యా స్వామి, మీ అనుగ్రహం చేత మా గ్రామంలో ప్రతి ఏడ జరుపుకునే విధంగా మరి ద్వాదశ జ్యోతిర్లింగ పూజా కార్యక్రమాన్ని ముగించుకొని మీ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోబోతున్నాము స్వామి. మరి కైలాసం నుంచి విచ్చేసి మా కొల్లంపల్లి గ్రామంలో ఈ యొక్క కళ్యాణ మండపంలో విచ్చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా మనమని చెప్పి ఆ యొక్క కాశీ విశ్వనాథుడికి మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఓం రుద్రాయ ప్రవేశదే రుద్రాయ సంవిదే ఓ దేవజన్మనోహదే గౌరీమివాయ లీలాని చక్షత్యేకవదే త్రిపదే విదాని దుష్పదే అష్టాపదే నవపదే భూపదే సహస్రాక్షర పరమేవ్యోన్న గౌరీదహిత మహారుద్రమావాహయామి స్థాపయామి పూజయామి. మరి అయ్యవారిని మనం ఆవాహన చేసుకున్నాం. మరి పరమేశ్వరుడు వివాహం చేసుకోవాలి అని చెప్పి మనసులో అనుకున్నాడు. మనం పెళ్లి చేసుకోవాలని మనం ఒక్కరం అనుకుంటే కుదరదు కదా. ఇంట్లో అమ్మ నాన్నకు చెప్పాలా, తల్లిదండ్రులకు చెప్పాలా, పెద్దమ్మ పెదనాన్నలకు, బాబాయి పిల్లలకు, అన్నయ్య వదినలకు, అక్క బావలకు అందరికి కూడా మనం చెప్పుకుంటాం. ఎందుకోసం చెప్పుకుంటాం? మనకు తగినటువంటి అమ్మాయిని వెతికి తీసుకురమ్మని చెప్పి చెప్తాం పెద్దవాళ్ళకు. మరి పరమేశ్వరుడు కూడా వివాహం చేసుకోవాలని చెప్పి మరి పెద్దలకు చెప్పాలి. మరి పరమేశ్వరుడు యొక్క కళ్యాణ మహోత్సవంలో పెద్దవాళ్ళు ఎవరయ్యా అంటే సప్త ఋషులు. కశ్యపోత్రేణ భరద్వాజో విశ్వామిత్రో భగవతమః వశిష్ఠో జమదగ్నిష్ట సప్తైతే ఋషయస్కథ. మరి ఆ యొక్క సప్త ఋషులను కూడా ఆవాహన చేసుకున్నాం. సప్త ఋషులకు కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. కశ్యపోత్రేణ భరద్వాజో విశ్వామిత్రో భగవతమః వశిష్ఠో జమదగ్నిష్ట సప్తైతే ఋషయస్కథ. ఇది సప్త ఋషులను ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇక ఆ విధంగా సప్త ఋషులను ఆవాహన చేసిన తర్వాత పరమేశ్వరుడి యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని సప్త ఋషులకు ఉచ్చరించారు. ఏమని? అయ్యా స్వామి, నేను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. మరి నాకు తగినటువంటి అమ్మాయిని వెతికి తీసుకొని రండి అని చెప్పి ఆ యొక్క సప్త ఋషులకు ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఆ యొక్క సప్త ఋషులు పరమేశ్వరుడికి తగినటువంటి అమ్మాయిని వెతికి తీసుకురావడం కోసమై కొల్లంపల్లి వెతికారు, నారాయణపేట వెతికారు, మహబూబ్నగర్ వెతికారు, భాగ్యనగరం వెతికారు. అలా మొత్తం వెతుకుతూ హిమవంతుడి దగ్గరికి వెళ్ళారు. ఎవరు? సప్త ఋషులు. ఆ సప్త ఋషులు వెళ్ళి మరి మా పరమేశ్వరుడు వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు, మరి మీ కుమార్తెనిచ్చి వివాహం చేయగలరా అని చెప్పి హిమవంతుణ్ణి కోరాడు. ఆ యొక్క హిమవంతుడు ఎవరు? పార్వతీదేవి యొక్క నాన్నగారు, తండ్రి.
ఇక ఏ అమ్మాయి తండ్రైనా కూడా సంబంధం వస్తే పిల్లగాడు ఏం చేస్తాడు, ఉద్యోగం ఉన్నదా, భూమి ఉన్నదా, ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి ఈ రోజుల్లో మనం అందరం కూడా ఆలోచన చేయవలసి ఉంటుంది, చేస్తాం కూడా అందరం కూడా. మరి హిమవంతుడు ఆ యొక్క సప్తఋషులను అడుగుతున్నాడు, అసలు ఆ పరమేశ్వరుడు ఎవరు, వారి నాన్నగారు ఎవరు, వారి తాతగారు ఎవరు, వారి ముత్తాతగారు ఎవరు, వారి కులం ఏంటి అని చెప్పి ఆ యొక్క సప్తఋషులను ఆ యొక్క హిమవంతుడు అడిగాడు. అప్పుడు సప్తఋషులు పరమేశ్వరుడి యొక్క గుణగణాలను ఉచ్చరిస్తూ ఉన్నారు. పరమేశ్వరుడి యొక్క గోత్రము పరమశివస గోత్రము. నిర్గుణ, నిరంజన, నిర్వికల్ప, నిరామయ, నిరాఖ్యాత 5 ఋషులు ఉండేటటువంటి సాంప్రదాయంలో పుట్టినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. పరమశివ ధర్మలోత్రే, పరమశివుడు అనేటటువంటి ముత్తాత కలిగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. తాతయ్య కలిగినటువంటి వాడు మా పరమేశ్వరుడు. మహానటేశ్వర ధర్మణ పుత్రాయ, మహానటేశ్వరుడు అయినటువంటి తండ్రి కలిగినటువంటి వాడు మా పరమేశ్వరుడు. ఇక ఆ యొక్క అబ్బాయి పేరేంటయ్యా అని చెప్పి హిమవంతుడు అడిగాడు. కాశీ విశ్వేశ్వర ధర్మణేవరాయ అని చెప్పగానే అప్పుడు హిమవంతుడు అనుకుంటాడు, పరమేశ్వరుడు ఏ విధంగా ఉన్నాడో, ఎలా ఉన్నాడో అని చెప్పి అనుకుంటాడు. కానీ పరమేశ్వరుడు ఏ విధంగా ఉంటాడు, శరీరం కింద కూడా విభూతి పూసుకుని, జడలు విరబూసుకుని, మెడలో నాగంతావు పెట్టుకుని 3 నామాలు ధరించి గంగాదేవిని ఇంటికి వదులుతూ పులి చర్మాన్ని ధరించి చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని నందీశ్వరుని మీద ఊరేగించుకుంటూ వస్తాడు పరమేశ్వరుడు. ఎంతో చక్కగా వేల కాలాల మధ్య ఆ యొక్క పరమేశ్వరుడు ఊరేగించుకుంటూ హిమవంతుడి ముందు నిల్చొని ఉన్నాడు. అబ్బా ఎంత చక్కగా ఉన్నాడు పరమేశ్వరుడు అని చెప్పి చాలా ఆనందపడ్డాడు హిమవంతుడు. మనకు కాబోయే అల్లుడు కూడా ఏ పెళ్లి కాలంలో వస్తే మనం ఏ విధంగా అయితే మనం సంతోషపడతామో, మరి హిమవంతుడు కూడా పరమేశ్వరుడు చూసి అంత ఆనందపడ్డాడు. ఇక అప్పుడు సప్తఋషులు అడుగుతున్నారు హిమవంతుడిని, మరి కొన్ని కుమార్తె చదువుకున్నదా లేదా, వంట వచ్చా లేదా, వ్యవసాయం పని వచ్చా లేదా అని చెప్పి ఈ రోజుల్లో మనం కామన్ గా అడిగేటటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. మరి అప్పుడు ఎవరు కూడా మాట్లాడకూడదు. అప్పుడు సప్తఋషులు ఆ యొక్క అమ్మాయి ప్రకటనలను చెప్పమని చెప్పి హిమవంతుడిని కోరారు. అప్పుడు కుమార్తె యొక్క గొప్పతనములు ఆ యొక్క హిమవంతుడు ఉచ్చరిస్తూ ఉన్నారు. అలా చెప్పగానే అమ్మాయి యొక్క గోత్రము కాశ్యప గోత్రం. కాశ్యప, ఆవత్సార, నైపువ 3 ఋషులు ఉండేటటువంటి సాంప్రదాయంలో పుట్టినటువంటిది మా పార్వతీదేవి. మహామేరు మహామేరు అంటే ఏంటి? కొండ. ఆ కొండకు రాజు అయినటువంటి వాడు ఆ పార్వతీదేవి యొక్క ముత్తాత గారు. మందరాజల ధర్మణ పౌత్రీ మందరాజ
మరి అమ్మాయి పేరేంటయ్యా అని చెప్పి సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు కోరారు. అన్నపూర్ణాదేవి కన్యా అలా చెప్పగానే పరమేశ్వరుడు అమ్మాయి చాలా శక్తివంతురాలు, గుణవంతురాలు, బుద్ధివంతురాలు, జ్ఞానవంతురాలు అని చెప్పి హిమవంతుడికి చెప్పాడు. అమ్మాయిని చూడలేదు పరమేశ్వరుడు, కానీ ఆ యొక్క నామధేయం చెప్పగానే ఆ అమ్మాయి యొక్క శక్తిని గ్రహించేశాడు పరమేశ్వరుడు. ఎందుకోసం గ్రహించాడు, ఎందుకోసం అంత శక్తి ఉందని చెప్పి అనగానే అప్పుడు పరమేశ్వరుడు భూలోకంలో మానవులు ప్రతిరోజు దేవాలయాన్ని దర్శించుకొని మధ్యాహ్నం పూట భోజనం స్వీకరించే ముందు అన్నపూర్ణాదేవి నమస్కారం చేసుకోకుండా ఎవరు కూడా భోజనం చేయరు. కాబట్టి ఒక్క నమస్కారం చేస్తే అమ్మవారికి ఎంతో శక్తి ఆపాదించబడుతుంది. అటువంటి మనం భూలోకం మీద మన మానవులమంతా కూడా కొన్ని వేల కోట్ల మంది ఉన్నాం. ఆ వేల కోట్ల నమస్కారాలు ఒక్క పూటకు వచ్చేస్తాయి అమ్మవారికి. ఆ వేల కోట్ల నమస్కారాల వల్ల అమ్మవారికి ఎంతో శక్తిని ఆపాదించబడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి అన్నపూర్ణాదేవి చాలా శక్తివంతురాలు అని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఇక మీ నిర్ణయం త్వరగా నిర్ణయం తీసుకొని మాకు కబురు పంపండి అని చెప్పి అక్కడి నుంచి సప్త ఋషులు ఆ యొక్క విశ్వనాథుడు అక్కడి నుంచి బయలుదేరి కైలాసానికి వెళ్ళిపోయినాడు. ఇక అప్పుడు కుమార్తె యొక్క నిర్ణయం తీసుకోవాల హిమవంతుడు ఇంట్లో వెతికాడు, లేదు అమ్మవారు. ఊళ్ళో వెతికాడు, లేదు అమ్మవారు. మొత్తం వెతికాడు, రాష్ట్రంలో వెతికాడు, ఎక్కడా లేదు అమ్మవారు. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్ల హిమవంతుడికి. ఏ కన్న తండ్రికైనా కూతురు కనబడకపోతే ఎంతో బాధకరంగా ఉంటుంది. అటువంటిది హిమవంతుడు కూడా అలా వెతుకుతూ 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 అలా ఒక చెట్టు కింద పేరు తీస్తున్నాడు. కానీ పరమేశ్వరుని వివాహం చేసుకోవాలి అని చెప్పి అమ్మవారు కఠోరమైనటువంటి దీక్ష చేస్తూ ఉన్నది. అది ఏం దీక్షయ్యా అంటే శివపంచాక్షరి అక్షరాన్ని ఓం నమః శివాయ అనే జపాన్ని కొన్ని వేల లక్షల కోట్ల సార్లు జపిస్తే కానీ పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడానికి అర్హులను కాదు అని చెప్పి తెలుసుకొని ఆ అమ్మవారు హిమాలయాల్లోకి వెళ్ళిపోయింది. చలికాలంలో 4 నెలలు ఉంటుంది చలికాలం. మంచు కొండల్లో కూర్చొని అమ్మవారు ధ్యానం చేస్తూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ జపిస్తూ ఉంది. ఈ రోజుల్లో మనం ఉదయాన్నే తెల్లవారుజామునే 3 గంటలకు లేచి చల్లనీళ్ళ స్నానం చేయమంటే చేయలేము ఎవరం కూడా. అమ్మ వేడి నీళ్ళు పెట్టే అని చెప్పి తల్లిని కోరుతాం. మరి అటువంటిది 4 నెలలు అమ్మవారు మంచు కొండలు విరిగి శరీరం మీద పడుతున్న రక్తాలు గడ్డలు కట్టినా కూడా చెక్కు చెదరకుండా అమ్మవారు కదలకుండా ఓం నమః శివాయ అనే జపాన్ని చేస్తూ ఉన్నది. అదేవిధంగా వానాకాలం, వర్షాకాలం 4 నెలలు నదిలో గొంతు వరకు మునిగి నమశివాయ 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 అంటూ జపిస్తూ. అదేవిధంగా వేసవికాలం, ఎండాకాలం 4 నెలలు. మధ్యాహ్నం కూడా మనం నారాయణపేట పట్టణానికి వెళ్ళి రావాలంటే బైక్ మీద నిన్న కొడుకుని తర్వాత వెళ్తామని చెప్పి అమ్మవారికి చెప్తాం. అటువంటిది చుట్టూ మంట పెట్టుకొని అమ్మవారు 4 నెలలు ఇలా జపిస్తూ ఉన్నది ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ. అది 1 సంవత్సరం కాదు అమ్మవారు చేసింది, కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అమ్మవారు కఠోరమైనటువంటి దీక్ష చేస్తూ ఉన్నది. అమ్మవారు చేస్తూ ఉంది. అలా చేస్తూ ఉండగానే ఇక హిమవంతుడు వెతికి 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 ఒక చెట్టు కింద సేద చేస్తున్నాడు. ఆ సేద చేస్తున్నటువంటి ఆ యొక్క బాధను చూసి పరమేశ్వరుడు ఒక వార్తను పంపాడు. ఆ ఆకాశవాణిగా వార్త పంపాడు. పలానా దగ్గర మీ కుమార్తె ఉన్నది అని చెప్పగానే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన కుమార్తెనా కాదా అన్నట్టుగా అమ్మవారు జడలన్నీ కూడా విరబులుసుకొని
అలా కఠోరమైనటువంటి దీక్ష చేస్తూ ఉన్నది. అమ్మ తల్లి అంటే పలకల, అమ్మ చిట్టి తల్లి అంటే పలకల, అమ్మ బిడ్డ అంటే పలకల, అమ్మ ఉమాపతి అనగానే ఠక్కున కళ్ళు తెరిచింది అమ్మవారు. అలా తెరవగానే చూసింది నాన్నగారిని. చూసి, ఏంటి నాన్నగారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరు? నేను మీ దగ్గర ఉంటే ఈ కఠోరమైనటువంటి దీక్ష చేయలేను కాబట్టి అందుకే ఇంత దూరం వచ్చి నేను కఠోరమైనటువంటి దీక్షను చేస్తూ ఉన్నాను నాన్నగారు అని చెప్పగానే, అమ్మా తల్లి, నువ్వు దేనికోసమైతే నువ్వు కఠోరమైనటువంటి దీక్ష చేస్తూ ఉన్నావో మరి ఆ కోరిక నెరవేరింది తల్లి. నువ్వు ఎవరి కోసమైతే నువ్వు దీక్ష చేస్తున్నావో సాక్షాత్ విశ్వనాథుడే మన ఇంటికి వచ్చి నేను నిర్వాహం చేసుకుంటా అని చెప్పి కోరుకున్నాడు అని చెప్పగానే అమ్మవారు ఇక ఆనందానికి హద్దు లేదు. తన శరీరం మీద ఉన్నటువంటి మంచి పుట్టలన్నీ కూడా ఒక్కసారి తిరిగేసి ఎంతో చక్కగా తయారు అయ్యి ఆభరణాలన్నీ కూడా పెట్టుకొని కళ్యాణ మండపానికి చేసి ఆ యొక్క అన్నపూర్ణాదేవి ఆ యొక్క కళ్యాణ మండపానికి విచ్చేసి వచ్చి కూర్చుని ఉన్నది. మరి ఇక ఆలస్యం ఎందుకు, మరి కాళ్ళు కడిగి కన్యాదానం చేయమని చెప్పి పరమేశ్వరుడు హిమవంతుడికి చెప్పాడు. అప్పుడు ఆ యొక్క హిమవంతుడు పార్వతీ మన పరమేశ్వరుడి యొక్క పాదుకలను కడిగి కన్యాదానం చేయబోతూ ఉన్నారు. కావున మనందరి తరఫున మన గ్రామ పెద్దలు సాయిరెడ్డి గారు, వారి ఇరువురు దంపతులు, అదేవిధంగా అర్చకవరంగులు వారందరూ కూడా అల్లుడి గారు కాళ్ళు కడిగిన తర్వాత మనం ఎంతో ఖర్చు పెట్టి అల్లుడి గారికి పట్టు వస్త్రములు ఇస్తాము. మనమంతా కూడా మన కుమార్తెనిచ్చి వివాహం అల్లుడి గారికి. మరి ఈ రోజు మన గ్రామంలో జరుపుకోబోయేటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో అన్నపూర్ణాదేవి తరపున మన గ్రామస్తుల అందరి తరపున మన గ్రామ పెద్దలు, వారు సర్పంచ్ గారు మరి ఆ యొక్క అయ్యవారికి శివుడికి ఆ యొక్క పట్టు వస్త్రములను సమర్పిస్తూ ఉన్నారు. ఒక్కసారి చూసి నమస్కారం చేసుకోండి. చక్కెర పోస్తాం అల్లుడి గారికి నోట్. మరి పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటిది మధుకర్ణములు. మరి ఆ యొక్క పట్టుదీలను అర్చకవరేణ్యులు ఆ స్వామి వారికి సమర్పిస్తూ ఉన్నారు. ఒక్కసారి చూసి నమస్కారం చేసుకోండి. ఒక్కసారి చూసి నమస్కారం చేసుకోండి. ఓం మధురకాలు అయిన తర్వాత ఇక అమ్మవారి యొక్క చిటి చిట్టి చేతుల్లో ఆ యొక్క నారికేలమును పెట్టి మరి కన్యాదాన మహోత్సవాన్ని మనం జరుపుతూ ఉన్నాం. ఆ యొక్క మనందరి తరఫునంతా కూడా మరి అర్చకవరేణ్యులు మన గ్రామ సర్పంచ్ గారు, సాయిరెడ్డి గారు, వారి ఇరువురు దంపతులు కూడా ఆ యొక్క అమ్మవారిని అయ్యవారికి ఇచ్చి కన్యాదాన మహోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. మనమే మన కూతుర్ని ఒక ఇంటికి తీసుకున్నట్టుగా మనసులో భావన చేసుకొని మనసులో నమశివాయ నమశివాయ అనుకుంటూ ఉంటుంది. అస్య శ్రీ భగవతో మహావరస్య శ్రీమదాయ నారాయణస్య అవిద్యావరస్య దేవాలస్య మహాయోగస్య తత్ప్రమాణామయ
కన్యాదానం చేసేటటువంటి వాళ్ళము మనము ఎవరు, ఏ గోత్రోద్భవము, ఏ కులస్థలము అని చెప్పి మనం పరమేశ్వరుడికి ఉచ్చరించవలసి ఉంటుంది. కావున మరి మీ మనసులో మీ యొక్క గోత్రాలను ఒక్కసారి చెప్పుకోవలసి ఉంటుంది. కావున శ్రీమాన్ గోత్ర, మీ గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయ, మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేత, భార్య పేరు చెప్పుకోండి. సహకుటుంబానాం, పేర్లు కూడా చెప్పుకోండి. మరొకసారి శ్రీమాన్ గోత్ర, గోత్రం పేరు. నామధేయ, మీ పేరు. ధర్మపత్ని సమేత, భార్య పేరు. సహకుటుంబానాం, పేరు కూడా చెప్పుకోండి. నమస్కారం చేసుకోండి. సూర్యమండలం ఎంతో అందరూ కూడా చెప్పండి. మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశానాం శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థౌ త్రిగుణీకృత అగ్నిష్టోమ అధిరాత్ర అప్తోర్యామ శాంతవన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్తి అర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే. ఈ యొక్క మహాసంకల్పం యొక్క విశిష్టత ఏంటంటే, మమ అంటే మన యొక్క, దశ అంటే 10, పూర్వం అంటే అయిపోయినటువంటిది, అపరేషాం వచ్చేటటువంటిది, దశ పూర్వేషాం దశ అపరేషాం.
అది 10 తరాలు, ఇటు 10 తరాలు, 20 తరాలు. మనం ఉన్నటువంటిది ఒక తరం, 21 తరం. దశ పూర్వేశం దశాపరేశం మత్ అంటే మన యొక్క వంశమంతా కూడా శాశ్వతంగా బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. బ్రహ్మలోకంలో ఎవరుంటారు? బ్రహ్మలోకంలో దేవతలంతా కూడా ఉంటారు. అక్కడికి మనం వెళ్తామా? ఎందుకోసం వెళ్ళాం? మనం పుణ్యం చేస్తే వెళ్ళొచ్చు. మనం కూడా మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో దాని వల్లనే మనం అక్కడికి వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ అవకాశాలు ఏంటంటే ఇటువంటి కన్యాదానం చేయటం, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళటం, దేవుడికి నమస్కారం చేసుకోవడం, భక్తి శ్రద్ధలతో పొద్దున్నే లేచి ఇంట్లో పూజ ఉంటే పూజ చేసుకోవడం, దేవాలయానికి వెళ్ళడం, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవడం, ఇవన్నీ కూడా పుణ్యకర్మలు. ఈ పుణ్యకర్మలు చేయటం వల్ల బ్రహ్మలోకంలో నిత్య నివాస సిద్ధ్యర్థం, బ్రహ్మలోకంలో నిత్యంగా నివసించేటటువంటి అవకాశం దక్కుతుందట. ఎవరికి దక్కుతుంది? దశ పూర్వేశాం దశాపరేశాం మత్ వంశానాం. మన వంశం, మనకు పోయినటువంటి పెద్దవాళ్లకు, నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు, 10 తరాలు పైకి వచ్చేటటువంటిది కొడుకు, మనవడు, ఇది 10 తరాలు. మొత్తం కలిపి 21 తరాలకు ఒక్క కన్యాదానం చేయటం వల్ల ఇంతమందికి ఫలితం దక్కుతుందని చెప్పి శాస్త్రం చెప్పబడి ఉన్నది. అదేవిధంగా త్రిగుణీకృత అగ్నిష్టోమ, అతిరాత్ర, అప్తోర్యామ, శాంతవన, వాజపేయ, పౌండరీక, అశ్వమేధాది 8 యాగాలు ఉంటాయి. ఈ 8 యాగాలు చేయాలంటే మన వల్ల ఎవరి వల్ల కూడా కాదు. మరి ఎవరి వల్ల అవుతుందంటే ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులు 365 రోజులు జరుగుతూనే ఉంటాయి. అవి కేవలం ఒక బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయడం మన వల్ల కాదు. కాబట్టి ఆ 8 యాగాలు చేసినటువంటి ఫలితం దక్కాలంటే ఇటువంటి కన్యాదానం ఒక్కటి చేయడం వల్ల ఫలితం దక్కుతుందని చెప్పి శాస్త్రం చెప్పబడి ఉన్నది. కాబట్టి ఇంతటి మహోన్నతమైనటువంటి యొక్క కన్యాదానాన్ని మనం చేసుకున్నాం. ఇప్పుడు స్వామివారికి, అమ్మవారికి ఇక కంకణాధారణ జరుగుతూ ఉన్నది. అర్చకవరేణ్యులు మీకు చూపిస్తూ ఉన్నారు. ఒక్కసారి చూసి నమస్కారం చేసుకోండి. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ హర. ఓం శ్వేతాదేవనేరు ప్రవాచ్యాయ అదేవిధంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించే ముందు ఆ యొక్క పరమేశ్వరుడు కాశీ విశ్వనాథుడు ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని ధరిస్తూ ఉన్నారు. ఒక్కసారి అర్చకవరేణ్యులు అందరికీ కూడా చూపిస్తూ ఉన్నారు. చూసి నమస్కారం చేసుకోండి. ఓం యజ్ఞోపవీతం అమ్మవారు పరమేశ్వరుని సొంతం చేసుకోవాలి అని చెప్పి ఆ యొక్క కన్యాదానం
అమ్మవారికి ఇచ్చేసి ఉన్నది. ఇక పరమేశ్వరుని ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకుందామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నది. అటువంటి సమయం ఆసన్నమై ఉన్నది. ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని అర్చకవరేణులు మీకు చూపిస్తూ ఉన్నారు. ఆ జీలకర్ర బెల్లం పెట్టే ముందు మన కరతాళ ధ్వనుల చేత మనం ఈ యొక్క బెల్లంపల్లి గ్రామంలో చప్పట్లు కొడితే కైలాసంలో ఉండేటటువంటి ఆ యొక్క కాశీ విశ్వనాథుడు కిందికి చూసి కొల్లంపల్లి గ్రామంలో ఏమి జరుగుతుందని చెప్పి మన గ్రామం మీద కన్ను వేయాలి. కాబట్టి అందరూ కూడా నేను చెప్పినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి ఆ తర్వాత అమ్మవారి యొక్క శిరస్సు పైన పరమేశ్వరుడి యొక్క శిరస్సు పైన ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని ధరించబోతూ ఉన్నారు. ఒక్కదాని మనస్ఫూర్తిగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పార్వతీదేవిని కోరాడు పరమేశ్వరుడు. అప్పుడు అమ్మవారిగా నెత్తికొక్కుంటుంది. ఇప్పుడు అడుగుతుంది తప్ప అని చెప్పి మొత్తం సగం పెళ్ళయ్యాక అప్పుడు పార్వతీదేవి చెబుతుంది ఏమని, భూలోకంలో మానవులంతా కూడా ఎన్నో సమస్యల చేత బాధపడుతూనే ఉన్నారు. అది వాస్తవం. మరి ఆ బాధలన్నీ కూడా పడటం నా వల్ల కాదు స్వామి. నేను నీ చెంత ఉంటే సంతోషంగా, సుఖంగా, ధైర్యంగా, స్థిరంగా ఉంటాను అని చెప్పి ఆలోచన చేశాను స్వామి. నిన్ను వివాహం చేసుకోవాలని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా అడిగాను. కానీ నిన్ను వివాహం చేసుకోవాలంటే అందరు కూడా నాటే జోక్ అని చెప్పారు. పరమేశ్వరుని వివాహం చేసుకోవాలంటే నువ్వు కఠోరమైనటువంటి దీక్ష చేసి ఉండాలి అమ్మ తల్లి అని చెప్పి పెద్దలంతా కూడా ఆజ్ఞ ఇవ్వడం వల్ల నేను కఠోరమైనటువంటి కొన్ని వేల సంవత్సరాలు కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఆహారం తీసుకోకుండా మరి నీ యొక్క శివనామస్మరణ జపిస్తూ కొన్ని వేల కోట్ల సంవత్సరాలు కూడా కఠోరమైనటువంటి దీక్ష చేసి పూని ఇక్కడికి విచ్చి ఉన్నాను స్వామి. నన్ను వివాహం ఎందుకోసం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు అడుగుతావేంటి స్వామి అని చెప్పి అనగానే బాగానే ఉంది, మరి వివాహం చేసుకున్నాక పద మనం భూలోకానికి వెళ్దామని చెప్పి చేపట్టుకొని వెళ్ళవు కదా అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవిని అనగానే ఇప్పటిదాకా చెప్పిందంతా రామాయణం అంతా విని కూడా రామునికి సీత ఏమవుతుంది అన్నట్టుగా మరి ఇప్పటిదాకా నా బాధ అంతా చెప్పారు. అది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కిందికి తీసుకెళ్తామని అట్లెట్లా అడుగుతారు స్వామి అని చెప్పి పార్వతి అనగానే ఇక అప్పుడు పరమేశ్వరుడు
ఆ యొక్క మాంగళ్య ధారణ చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. ఇక్కడ పార్వతీదేవి హిమవంతుడు పార్వతీదేవి కోసం కొన్ని వేల కోట్లు పెట్టి ఆభరణాలు, కొన్ని బండ్ల నిండా కూడా ఆభరణాలు పంపించాడు. కొన్ని వేల బండ్ల కొద్ది బంగారము, వెండి ఆభరణాలు, అన్ని వజ్ర వైఢూర్యాలు అన్నీ కూడా అమ్మవారికి ఇచ్చి వివాహం చేస్తూ ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి అంటుంది, నాన్నగారు, ఈ యొక్క వజ్ర వైఢూర్య ఆభరణాలన్నీ కూడా నాకు ఏమీ వద్దు, ఇవన్నీ నాకు కావలసినటువంటిది పరమేశ్వరుడి యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క పసుపు తాడు నా మెల్లో పడే విధంగా చూడండి నాన్నగారు అని చెప్పి ఆ యొక్క హిమవంతుడిని కోరింది తల్లి పార్వతీదేవి. ఇక అలా చెప్పగానే ఆ యొక్క హిమవంతుడు ఆ పరమేశ్వరుడికి ఆజ్ఞ ఇచ్చాడు, అయ్యా పరమేశ్వర, నా కుమార్తె మెల్లో ఆ యొక్క పసుపు తాడును వేసి మా కుమార్తెను అనుగ్రహించు స్వామి అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క పాదాలను పట్టుకొని ఆ యొక్క హిమవంతుడు కోరుకోగానే ఇక అప్పుడు ఆ యొక్క మాంగళ్య ధారణకు పసుపు కుంకుమల చేత కుంకుమార్చన కార్యక్రమాన్ని జరుపుకోబోతూ ఉన్నారు. ఈ యొక్క కుంకుమార్చన జరుపుకోబోయే ముందు మాంగళ్య విశిష్టత మనం తెలుసుకోవాలా. ప్రతి సంవత్సరం చెప్పుకునేదే, కానీ మరి మీకు గుర్తుకుంటుందో లేదో నాకు తెలియదు, బట్ చెప్పడం మంచిది. కాబట్టి మనము 3 అదృష్టాలు చేసుకున్నాం. ఒకటేంటి, మొదటి భారతదేశంలో జన్మించడం మొదటి అదృష్టం. రెండవ అదృష్టం మన హిందూ సాంప్రదాయంలో పుట్టడం అనేది మనం రెండవ అదృష్టంగా మనం భావన చేసుకోవాలి. మరి 3వ అదృష్టం ఏంటి, ప్రతిరోజు కూడా పసుపు కుంకుమలు మన మాంగళ్యానికి పెట్టుకోవటం వల్ల మహిళలకు శక్తిని ఆపాదించబడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క మాంగళ్య ధారణ మన భారతదేశంలో మాత్రమే మాంగళ్యం పెళ్లి జరిగిన తర్వాత మహిళలంతా కూడా చివరి వరకు మాంగళ్యాన్ని మెల్ల ఉంచుకుంటారు. మరి అమెరికా, ఆస్ట్రేలియాలోనేమో ఉదయం వివాహం జరగగానే సాయంత్రంలో మెడలో మాంగళ్యం ఉండదు, తీసి ఆ దండని వేయడం ఏదో విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంత దౌర్భాగ్యం మనకు లేదు. కాబట్టి మనకున్నటువంటి ఆ అమ్మవారు అనుగ్రహించినటువంటి యొక్క మాంగళ్యాన్ని ప్రతిరోజు కూడా ఈ యొక్క మాంగళ్యాన్ని పసుపు కుంకుమలు అందించుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క మాంగళ్యం యొక్క గొప్ప విషయం ఇంకోటి ఏంటంటే, విష్ణుమూర్తి క్షీర సముద్రాన్ని చిలుకుతూ ఉంటాడు. మనం వెనకటికి అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళందరూ కూడా మజ్జిగను చిలికేవారు. ఎందుకోసం చిలికేవారు? వెన్న కోసం. వెన్నను వేరు పెడితే నెయ్యి అమృతంగా ఉంటుంది. అలా క్షీర సముద్రాన్ని విష్ణుమూర్తి చిలుకుతూ ఉంటే ఒక విషపూరితమైనటువంటి భాండం బయటకు వస్తుంది. సముద్రంలో విషం కలిస్తే ఏమవుతుంది? లోకానికే ప్రమాదం. అంతేనా కాదా? మన ఇంట్లో మనం వంట చేస్తూ ఉంటాం, పాలు వేడి పెడుతూ ఉంటాం, దాంట్లో ఏదైనా పురుగు పడితే మనం అలాగే తిప్పం కదా, తిప్పితే ఏమవుతుంది? పాలు ఖరాబ్ అయిపోతాయి. అంతేనా కాదా? కాబట్టి అటువంటి విషపూరితమైనటువంటి భాండము కూడా సముద్రంలో కలిస్తే లోకానికే ప్రమాదం అని చెప్పి గ్రహించి విష్ణుమూర్తి ఆ యొక్క విషపూరితమైనటువంటి భాండాన్ని తీసుకొని అందరి దేవతలను అడిగారు, దీన్ని ఏం చేద్దాం అంటే, నా వల్ల కాదు, నా దగ్గరికి రాకండి, నా వల్ల కాదు, నా దగ్గరికి రాకండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క విష్ణుమూర్తికి సమాధానం ఇచ్చారు. ఇక దీనికి మొండికారకుడు ఒకడే, వాడే పరమేశ్వరుడు. ఇలా కాదని చెప్పి ఆ యొక్క విషపూరితమైనటువంటి భాండాన్ని తీసుకొని కైలాసానికి వెళ్ళాడు. ఎవరు? విష్ణుమూర్తి. అలా వెళ్ళి పరమేశ్వరుని చూసి, అయ్యా స్వామి నమస్కారం, మరి మన భూలోకంలో ఈ యొక్క క్షీర సముద్రాన్ని చిలుకుతూ ఉంటే ఈ యొక్క విషపూరితమైనటువంటి భాండము బయటికి వచ్చినది స్వామి. మరి ఈ యొక్క విషపూరితమైనటువంటి భాండాన్ని మరి ఏమి చేయాలి అని చెప్పి అడిగాడు విష్ణుమూర్తి. ఏమీ ఆలోచన చేయలే పరమేశ్వరుడు. ఆ విషపూరితమైనటువంటి భాండాన్ని చేతికి తీసుకున్నాడు.
తీసుకొని భార్య అయినటువంటి పార్వతీదేవికి ఒక్క మాట అడిగాడు. ఏమని? అమ్మ పార్వతీ తల్లి, మన బిడ్డలు ఈ యొక్క విషపూరితమైనటువంటి భాండాన్ని తీసుకొని వచ్చి ఇచ్చారు, మరి ఏం చేద్దామంటే గొంతులో పోస్తాను కదా అమ్మవారు. మనం పోసుకుంటామా? భార్య చెప్తుందా? భర్త పోసుకుంటాడా? అమ్మ పోసుకుంటే నేను ఎక్కడ ఏమవుతానో ఏమని చెప్పి భర్తకుంటుంది, పోసుకుంటే నా భర్త ఏమవుతాడేమో అని చెప్పి భార్యకు ఉంటుంది. అంటే మనము మన స్వార్థం కోసం మనం చూస్తాం, కానీ పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పగానే ఏమీ ఆలోచన చేయాలా, ఆ యొక్క విషపూరిత భాండాన్ని ఎత్తుకొని గొంతులో పోసుకున్నాడు. ఈ విధంగా పోసుకొని అలా లోపలికి గొంతు దాకా వెళ్ళగానే ఆపేసేయమని చెప్పింది అమ్మవారు. ఇక ఆ యొక్క విషాన్ని ఆ యొక్క గొంతులో దాచుకొని పరమేశ్వరుడు ఈ లోకానంతా కూడా రక్షించాడు. అమ్మవారు ఆ పరమేశ్వరుడు నీలకంఠుడు, గరళకంఠుడు అని చెప్పి పరమేశ్వరుడికి నామధేయములు ఉన్నాయి. అంటే అమ్మవారికి ఆ యొక్క మాంగళ్యం మీద ఎంత నమ్మకం ఉంటే ఆ యొక్క విషయం చెప్తుంది, ఆ మాట చెప్తుంది. కాబట్టి అంత విశేషమైనటువంటిది మన హిందూ సాంప్రదాయం, ఆ యొక్క మాంగళ్య విశిష్టత. కాబట్టి అటువంటి ఆ యొక్క మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ ఊరు కూడా పరమేశ్వరుడు ఈ విధంగా విషాన్ని దాచుకొని లోకాన్ని రక్షించాడు. మరి అమ్మవారు కూడా రాక్షసులతోటి యుద్ధము చేసి మనను కాపాడింది. అమ్మవారే పార్వతీదేవి చండీమాతగా ఉద్భవించి చండీ సప్తశతి అంటే అమ్మవారి యొక్క చరిత్ర 700 శ్లోకాల్లో 700 శ్లోకాల్లో లిఖించబడి ఉన్నది. 700 శ్లోకాలు 13 అధ్యాయాల చేత లిఖించబడి ఉన్నది. ఆ 13 అధ్యాయాల్లో ఒక్కొక్క రాక్షసుని అమ్మవారు సంహరించుకుంటూ వచ్చింది. మధుకైటవులు, చండముండులు, రక్తబీజులు, ఈ విధంగా అందరి రాక్షసుల్ని సంహరించుకుంటూ వచ్చింది. చివరకు అమ్మవారు 13 అధ్యాయాల్లో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపిణి చండీమాతగా ఆ యొక్క యుద్ధము చేసి ఆ చివరకు ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడి పేరే రక్తబీజుడు. రక్తబీజుడు అంటే రక్తంతోనే ఉంటాడు ఆ రాక్షసుడు. ఆ అమ్మవారు భూలోకం మీద ఉన్నటువంటి ఆయుధాలు అంటే ఒక్కొక్క దేవత దగ్గర ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. శివుడి దగ్గర ఏముంటుంది? త్రిశూలం ఉంటుంది. అమ్మవారి దగ్గర ఏముంటుంది? కత్తి ఉంటుంది. ఒక్కొక్క దేవత దగ్గర, విష్ణుమూర్తి దగ్గర విష్ణు చక్రం, అట్లా ఒక్కొక్క దేవత దగ్గర ఒక్కొక్క ఆయుధాలు ఉంటాయి. అందరి దేవతల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఇటుపది చేతులు ఈ విధంగా పట్టుకొని అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. పార్వతీదేవి ఆ విధంగా దర్శనమిస్తుంది. ఆ ఆయుధాలన్నీ కూడా ఆ రక్తబీజుడి మీద ఉపయోగించింది. వాడు మరణించడం లేదు. ఇలా కూర్చగానే రక్తం చుక్క కింద పడగానే 1000 మంది రాక్షసులు ఉద్భవిస్తూ ఉన్నారు. అలా ఉద్భవించడం వల్ల పార్వతీదేవి అప్పుడు ఆలోచన చేసింది, వీడు ఇంత సంఖ్య పెద్దగవుతే నా భూలోకంలో ఉన్నటువంటి నా బిడ్డలకందరికీ కూడా సమస్య ఎదురవుతుంది అని చెప్పి ఆలోచన చేసి అప్పుడు ఆ యొక్క అమ్మవారు తన నాలికను భూలోకం ఏదైతే ఉంటుందో ఆ లోకమంతా కూడా అమ్మవారి నాలుకను పరిచి ఆ నాలుక మీద ఆ యొక్క రక్తబీజుడిని పెట్టి సంహరించింది అమ్మవారు. ఆ సంహరించి అమ్మవారు స్వీకరించేసింది. అయ్య వాడు ఎక్కడికి వెళ్ళి ఉద్భవిస్తాడు? అంత కఠోరమైనటువంటి యుద్ధం చేసి పార్వతీ పరమేశ్వరుడు ఈ యొక్క లోకాన్ని రక్షించాడు. కాబట్టి ఇంత రక్షించినటువంటి వారిని మనం ఎంత భక్తి శ్రద్ధలతోటి పూజలు జరపాలి. మనం అంతేనా? జరపాలా లేదా? మనం వాళ్ళు పెట్టినటువంటి భిక్షనే మనం అందరికీ కూడా. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి ఆ యొక్క పార్వతీ పరమేశ్వర యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆ యొక్క మాంగళ్య ధారణకు తాగుతావు నేను కూడా చెప్పించుకుంటా.
అమ్మవారి యొక్క మాంగళ్య ధారణకు విశ్వాక్షామదేవో అతిథిదాతిగ్ని ప్రత్నాదిఘమీజ్యోద్వరేదాచహోదామగ్యశ్చర్సి స్వాంజాగ్నే ధర్మం విప్రయస్వాస్మభ్యంజో భగవాయస్వ లోభిర్దుష్టమేంద్ర విష్ణు రణదంజరేమ నాగస్య విష్ణుమభిసమ్మదానో వైష్ణవీం లోకైహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ రాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్ శ్రీమాంగళ్యాధికారదేవతాభ్యో నమః సంస్కృతాత్మే తాంబూలాదిర్గోపచారూఢాన్ పరికల్పయామి సమ్రాజించ విరాజించామి శ్రీర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యామహేతయామాతీ మాంగళ్యాధికారదేవతాభ్యో నమః నీరాజనం దర్శయామి నీరాజనాంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. హర హర పార్వతీపతయే హర హర మహాదేవ హర బంధురా శంకర భగవానికి. ఇందాకనే చెప్పుకున్నాం మనం, చెప్పుకొని కూడా 10 నిమిషాలు కావాలి. బంధురా శంకర భగవానికి. ఆ అమ్మవారి యొక్క మెడలో అర్చక వరేణ్యులు ఈ యొక్క మాంగళ్య ధారణను ధరించబోతూ ఉన్నారు. అందరికి కూడా అమ్మవారి యొక్క మాంగళ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. చూసి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా కరతాళధ్వనుల చేత చప్పట్లు కొడితే కైలాసంలో ఉండేటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు కిందికి చూసి అమ్మవారి యొక్క మెడలో ఆ యొక్క మాంగళ్యాన్ని ధరించబోతూ ఉన్నారు. ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టి అమ్మవారికి ఎంతో చక్కగా ఆ యొక్క మాంగళ్య ధారణను ధరించుకుని చిరునవ్వు నవ్వుకుంటూ ఇరువురు కూడా ఎదురు చూపు చూసుకుంటూ అమ్మవారు అయ్యవారు ఎంతో చక్కగా ఆనందపడుతూ ఉన్నారు. అటువంటి వారికి ఆ యొక్క అక్షతారోపణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అర్చకవరేణ్యులు. చూసి నమస్కారం చేసుకోండి. ఓం దేవి
స్వామి మంగళవారి పాట రోష్ని బాబాయ్ శివ మంగళ ముత్యాత పాట వద్దాం ఆయన కొడుతుంది కదా కొట్టదా సన్న పాట పాడతాను. ఓకే వచ్చాక వాయించండి సరే. ఎంతో చక్కగా అమ్మవారు అయ్యవారు వివాహం జరుపుకొని ఆ యొక్క అక్షతారోహణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని స్వామివారికి మహానివేదన కార్యక్రమాన్ని పెడుతూ ఉన్నారు అర్చకవనీయులు. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలా. స్వామివారికి నివేదన జరుగుతూ ఉంది కాబట్టి మనం ఎవ్వరము కూడా చూడకూడదు. ఆచ్ఛాదన చేసి ఉంటారు. ఆచ్ఛాదన అంటే స్వామివారికి నివేదన అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఎవరు కూడా చూడకూడదు. అందరూ కూడా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధల చేత పరమేశ్వరుడి యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోయే విధంగా ఆ అమ్మవారు అయ్యవారు మనల్ని ఆశీర్వదించాలని చెప్పి అందరం కూడా మంచిగా నమస్కారం చేసుకున్నాము. ఇక తదనంతరం